అశోక్, రేణు కిందికొచ్చేసరికి శ్రీరామ్ లాస్య పక్క నిలబడి మీడియాతో మాట్లాడుతూ, మా మధ్య కొన్ని ఏళ్ల నుంచి ఎఫైర్ నడుస్తుందని మేమే ఒప్పుకుంటున్నాం కదా అని మాట్లాడుతుంటాడు. అది చూస్తూ అందరితో పాటు అశోక్ కూడా షాక్లో ఉంటాడు. తర్వాత ముందు మాట్లాడిన లాస్య మాటలు కూడా బ్రేకింగ్ న్యూస్లా వస్తుంటాయి. ఏంటి అశోక్ ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? ఈ శ్రీరామ్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటుంది రేణు కంగారు పడుతూ. లాస్యతో ఎఫైర్ ఉందని చెప్తున్న శ్రీరామ్ని టీవీలో చూస్తుంటే అశోక్కి కోపంతో పిడికిలి బిగుసుకొని పోతుంది. బృందావనంలో వంశీ, దివ్య కూడా టీవీలో లాస్యని, శ్రీరామ్ని చూస్తూ, వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉండటం ఏంటి? ఇది నిజం కాదు దివ్య, ఇదంతా ఆ శ్రీరామ్ కుట్ర అనుకుంటా అంటాడు వంశీ. మీరు వెంటనే వెళ్ళి అశోక్ని కలవండి వంశీ గారు అని అంటుంది దివ్య. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను అని వంశీ బయలుదేరుతాడు. దివ్య టీవీ చూస్తూ, ఇదేంటి ఇలా జరిగింది, నమ్మలేని విషయాలు ఎన్నో జరిగిపోతున్నాయి అని ఆలోచిస్తుంటుంది. శ్రీరామ్ మళ్ళీ కథలోకి ఎంటర్ అయ్యాడు కదా. ఇక్కడి నుంచి స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మిస్ కాకుండా చూడండి. ప్రోమో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.